Welcome back to my channel Shrawanika Cooking and Vlogs. ఇట్స్ సండే ఈవినింగ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అయిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందామని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇది ఫ్రెష్గా ఉండడానికి ఇందులో పసుపు ఇంకా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటాను నేను. మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెష్గా ఉండడానికి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఊరు వచ్చేసాను అనమాట. ఇంత సడన్గా ఎందుకంటే బాగా ఫీవర్ వచ్చేసింది నాకు మా పాపకి. అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇది టొమాటో ప్యూరీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకో గెస్ చేయండి. టొమాటో 3 or 4 కట్ చేసి ఇంకా ప్యూరీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను చేపల పులుసు చేయబోతున్నాను అనమాట. దానికోసం చింతపండు నానబెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టాను కదా, తర్వాత మసాలా కావాలి కదా మనకి చేపల పులుసుకి. దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆ ప్రాసెస్ అయితే చూసేయండి. ఇందులో అయితే జీలకర్ర, మెంతులు అండ్ ధనియాలు అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామ్ అండి. ఎందుకంటే బాగా జలుబు చేసేసింది. ఫస్ట్ అయితే మా వారికి వచ్చింది, జలుబు చేసింది. తనకి ఫీవర్ అయితే ఏం రాలేదు కానీ జలుబు చేసింది అనమాట. మా సైడ్ అయితే ఎక్కువ జలుబు చేస్తే చేపల పులుసు పెట్టుకొని తింటారనమాట. ఇదొక నమ్మకం అంతే. ఇందులో వాము వేస్తాం కాబట్టి ఆ వాము ఘాటుకి అంతా సెట్ అయిపోతుందని మా చిన్నప్పటి నుంచి వింటున్నాము. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మేము కూడా ఇప్పటికీ తింటాము. జలుబు చేసినప్పుడల్లా చేపల పులుసు పెట్టుకొని తింటాం అనమాట. సో ఇక్కడైతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వాము వెంటనే మాడిపోతుంది అనమాట. సో చూసుకొని ఫ్రై చేసుకోండి వీటిని. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక పావు గంట చల్లారనిచ్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్నాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 4-5. ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మీకు ఘాటు ఎంత కావాలో అది చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 4-5 వేసుకున్నాను, ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం కాబట్టి రెండు సెట్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం ఘాటుగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు కదా, పిల్లలు అది ఎక్కువ తినలేరు అనమాట. మనకు కూడా కొంచెం ఘాటు ఎక్కువ ఉంటే మనం కూడా తినలేమనుకోండి. అండ్ తర్వాత ఇక్కడేమో ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత టమాటో ప్యూరీ ఇందాక వేసుకున్నాం కదా మిక్సీలో, అది కూడా పోసేసుకొని ఇంకా వాటిని ఫ్రై చేసుకొని వాటి పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పైన ఆయిల్ తేలుతుంది. అండ్ ఇందులో ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకుంటే ఈ పేస్ట్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇవన్నీ రెడీ అయిపోయాక మనము చేప ముక్కలు ఉంటాయి కదా, శుభ్రంగా కడిగి
పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకుంటాం అనమాట. అవి లైట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అంటే ఇది వేరే టైపు. కొంతమంది ఎలా వేసుకుంటారంటే ఫస్ట్ పులుసు పోసుకున్నాక తర్వాత చేప ముక్కలు వేస్తారు. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇది వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అది వేరే టేస్ట్ ఉంటుంది. సో 2 విధాలుగా ట్రై చేయొచ్చు. మనకు అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ కూడా డిఫరెన్సెన్స్ కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగుంటుంది. కాకపోతే ఇలా చేసుకునేటప్పుడు కొంచెం గ్రేవీ థిక్గా చేసుకోవాలి. నేను పులుసులాగా చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఒకవైపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, అంటే అంటే డీప్ ఫ్రై కాదు, ఆ మసాలాలలో ఒక 2 మినిట్స్ మగ్గాక ఇంకో సైడ్ తిప్పుకొని అది కూడా ఇంకో 2 మినిట్స్ మగ్గాక ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. పులుసు పోసుకొని ఇంకా కదపకూడదు. పులుసులోనే బాగా అది మగ్గి బాయిల్ అవుతుంది అనమాట. ఇందులో గంటె పెట్టి తిప్పకూడదు. ఒకవేళ మనకు ఆ మసాలాలన్నీ బాగా పట్టలేదని, ముక్కలకు పట్టలేదని మనకు అనిపిస్తే మెల్లిగా తిప్పుకోవచ్చు, పర్లేదు. లేకపోతే పైన మూత పెట్టి గిన్నెని కదపవచ్చు, అలా కూడా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో సైడ్ అయితే నేను ఫ్రై కోసం కడాయి పెట్టుకుంటున్నాను. అంటే కొన్నే ఉన్నాయి ఫిష్ ముక్కలు, అందుకే చిన్న కడాయి పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో మసాలాస్ అన్నీ పెట్టేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు అండ్ మనం చేసుకున్న ఫిష్ మసాలా ఇవన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మనం కావాలంటే కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవచ్చు, ఒక 1/2 అవర్, లేదంటే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఇవన్నీ కలిపేసుకొని నేను ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. బాగా కలుపుకోవాలి, అప్పుడే కొంచెం ముక్కలకు పడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొన్ని ముక్కల పైన ఉన్న మసాలా అంతా విడిపోతుంది. అలా కొంచెమైనా ఉండాలంటే మ్యారినేట్ కొంచెం ఎక్కువసేపు చేస్తే బాగుంటుంది. మనం కాసేపు పక్కన పెట్టుకున్న అది టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కానీ నేను అప్పటికే మధ్యాహ్నం 12, 1:30 అలా అయిపోయింది. ఇంకా నాకు ఆ రోజు కొంచెం అనీజీగా అనిపించింది. అందుకని ఇంకా అప్పటికప్పుడే చేసేసేది అనమాట. సో ఇలాగ మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకున్నాను. చాలా ఫ్రై చేసుకుందామంటే ఇంకా పిల్లలు, మా హస్బెండ్ ఇంకా అంతా ఇష్టపడుతున్నారు. ఇంకా డీప్ ఫ్రై చేద్దామని చెప్పేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలండి, అప్పుడే చేప ముక్క ఇరగకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఫ్రై చేసుకుంటూ ఒక పీస్ లాగించేసాను అనమాట. ఫిష్ ఫ్రై అండ్ పులుసు అన్న చాలా ఇష్టం నాకు. అందుకని ఇంకా ఒకటి చేసుకుంటూనే తినేసాను. చిన్న పీస్ తిన్నానంటే చూసారు కదా, కొన్ని మసాలాస్ ముక్కపై నుంచి విడిపోతాయి. సో అందుకని మ్యారినేట్ కొంచెం తీసుకొని చేసుకోండి. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కితే ఇది ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. ముక్క అసలు విరగకుండా మనకు అంటుకోకుండా వస్తుంది. ఆ పీస్ ఆయిల్లో వేసిన వెంటనే తిప్పుకోవద్దండి, అలా వదిలేసేయాలి. ఒక 2 to 5 minutes వరకు వదిలేస్తే వన్ సైడ్ మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది. మరో సైడ్ మనం ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అది అందుకని ఆయిల్ బాగా హీట్ ఉండాలి. కానీ ముక్కకి కొంచెం తడి లేకుండా చూసుకుంటే ఆయిల్ కూడా చిక్కలేదు అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి. చూసారు కదా, ఒక సైడు చేపల పులుసు రెడీ అయిపోయింది, మరో సైడు చేపల ఫ్రై కూడా రెడీ అవుతుంది. సో పులుసు నేను అంటే కొంచెం వాటర్స్గా ఉండాలని చెప్పాను కదా, చూడండి వాటర్స్గానే ఉంది. ఎందుకంటే పులుసు కొంచెం సూప్ లాగా తాగిస్తే జలుబు కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా సూప్ లాగానే వదిలేసాను. సో ఇక్కడ ఆయిల్ కూడా పైకి తెలియదు చూడండి. సో అలాగా నేను
మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు ఎట్లా ఉండాలో అని అనుకుంటే అంతవరకు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దానికో పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడికైతే టైము 1:30 to 2 కావస్తుందనమాట. ఇది సండే రోజు కదా. సో ఇంకా అప్పటికప్పుడు ఇంకా చేసుకొని పెట్టుకొని తినేసామన్నమాట. సో మా సండే లంచ్ అయితే ఇలా గడిచింది. ఈ వంట చేశాక నాకు వచ్చిన పని అయితే మామూలుగా లేదండి. ఆ గిన్నెలన్నీ కడిగి అంటే డీప్ ఫ్రై చేశాను కదా, ఆ అన్నం కూడా కొంచెం పొంగిపోయింది. చూడండి నా గ్యాస్ స్టవ్ పరిస్థితి. సో ఇదంతా క్లీన్ చేయడానికి నాకు గంటన్నర సమయం పట్టిందనమాట. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను, మీరైతే చూసేయండి. అండ్ ఇంకో విషయము, నా వీడియోస్కి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా లేకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుంటుందా కొంచెం మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం ఫీవర్ వచ్చేసింది. ఇది సండే రోజు వీడియో షూట్ చేశాను కానీ మండే ఈవినింగ్ వరకు నాకు బాగా హెడేక్ వచ్చేసి అన్ఈజీగా అనిపించి ఫీవర్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ అయితే మా మా హస్బెండ్కి వచ్చింది. తనకి ఫీవర్ ఏం రాలేదు కానీ జలుబు అయింది. అక్కడి నుంచి మా పాపకి జలుబు ఫీవర్ 2 వచ్చేసాయి. మా పాప దగ్గర నుంచి ఇంకా నాకు వచ్చేసింది ఫుల్ ఫీవర్, ఇంకా బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా 2-3 డేస్ అక్కడ ఉన్నాము. ఫస్ట్ డేనే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా అసలు లేవడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ ఏం చేయకుండా ఇంకా అలానే పడుకొని ఉన్నాను. ఇంకా అయ్యే పని కాదని ఇంకా అమ్మ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ఈ వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి చేస్తున్నాను. సో షార్ట్స్ కూడా చూస్తున్నారు కదా, షార్ట్స్లో వీడియోస్ అది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాను కొన్ని. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తే వ్యూస్ తగ్గిపోతాయి అని చెప్పేసి ఇంకా చేసుకుంటున్నాను అన్నమాట. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. వీడియో ఇంతవరకు చూస్తున్నారు కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ పెట్టేస్తాను, ఎందుకంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక లేదు. అంతేకాకుండా వాయిస్ సరిగా రావట్లేదు అని నాకు ఎందుకు అలా అనిపిస్తుంది. సో కొంచెం కామెంట్ చేయండి మీరు.
ఇక్కడైతే వెజల్స్ అన్నీ క్లీన్ చేసి ఇంకా స్టవ్ అంతా కడిగేసి కౌంటర్ టాప్ మొత్తం ఇంకా వాటర్ పోసి క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ ఫిష్ ఫ్రై, ఈ పులుసు ఇవన్నీ చేశాను కదా, వెనకాల వాల్ మీద కూడా కొంచెం పడ్డది ఆయిల్. సో అందుకని మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇదంతా క్లీన్ చేసేసరికి నీరసం వచ్చేసింది. తిన్న ఫుడ్కి వచ్చిన బలం అంతా ఇక్కడ పోయింది అనిపించింది అనమాట. సో ఇదే మా సండే ఇలా గడిచింది. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. Thanks for watching my video till the end. Take care, bye bye. I'll see you in the next video.